last plant growth regulator is ethylene. Ethylene is a simplest plant growth regulator. Ethylene is gaseous form. It is discovered from ripe oranges. So the gas released from ripe oranges అంటే పండిపోయిన కమలాల నుంచి వచ్చిన ఆ గ్యాస్ ఇంకా మిగతా యాపిల్స్ని బనానాస్ని కూడా పండించేలాగా చేసిందనమాట. దాన్ని బట్టి కనుక్కున్నారు ఇందులోంచి ఫలాలు పక్వానికి వచ్చినప్పుడు ఒక గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఈ గ్యాస్ మిగతా కాయలుగా ఉన్న కాయల్ని కూడా ఫలాలుగా మార్చుతుంది అని కనుగొన్నారు. ఇథిలిన్ ఈజ్ న్యాచురల్ ఫ్రూట్ రైపెనింగ్ హార్మోన్. It is actually growth inhibitor sometimes. So by delaying the process of senescence, and it is a gaseous form, ethylene. So ethylene aqueous form undi, danemo ethifan annaru. Ethifan is used in agriculture. Ethifan is nothing but aqueous solution of ethylene. Aqueous solution. When we spray ethifan ఏమవుతుందంటే పైనాపిల్లో ఫ్రూట్ రైపెనింగ్ అనేది సైమల్టేనియస్గా జరుగుతుంది. పైనాపిల్ మొక్కలలో ఫ్రూట్స్ అన్నీ కూడా ఫలాలన్నీ కూడా ఒకేసారి పక్వానికి రావడానికి ఇథిఫాన్ని స్ప్రే చేస్తారు. ఇథిఫాన్ ఈజ్ స్ప్రేడ్ ఇన్ పైనాపిల్, ఇంకా షుగర్ బీట్స్ వీటన్నిటిలో కూడా ఇథిఫాన్ పైనాపిల్లో సైమల్టేనియస్లో. ఇంకా దేనికి ఉపయోగపడుతుందంటే దోసకాయలలో కుకుంబర్స్లో ఫిమేల్ ఫ్లవర్స్ ఏర్పడడానికి ఎథిలిన్ ఉపయోగపడుతుంది. ఇంకా నికోటియానా టొబాకో మొక్కలో కూడా ఇథిఫాన్ని స్ప్రే చేస్తారు. ఈక్వల్ రైపెనింగ్, ఈక్వల్ హార్వెస్టింగ్కి ఉపయోగపడుతుంది ఎథిలిన్. దీన్ని ఫ్రూట్ రైపెనింగ్ హార్మోన్ అంటారు. ఈ ఫ్రూట్ రైపెనింగ్ జరుగుతున్నప్పుడు, ఫలాలు పక్వానికి వస్తున్నప్పుడు శ్వాసక్రియ వేగం పెరుగుతుంది, ఎక్కువగా పెరుగుతుంది. దాన్ని ఏమన్నామంటే శ్వాసక్రియ క్లైమాక్టిక్ అన్నాం. ఏమన్నాము? శ్వాసక్రియ క్లైమాక్టిక్, రెస్పిరేటరీ క్లైమాక్టిక్ అంటారు. ద ఇంక్రీజ్ ఇన్ ద రేట్ ఆఫ్ రెస్పిరేషన్ డ్యూరింగ్ ద ఫ్రూట్ రైపెనింగ్ ఈజ్ బై ఇథిలిన్ ఈజ్ కాల్డ్ యాజ్ రెస్పిరేటరీ క్లైమాక్టిక్. ఇథిలిన్ ప్రమోట్ చేస్తుంది. ఫలాలు పక్వానికి వచ్చేటప్పుడు శ్వాసక్రియ వేగం పెరగడాన్ని శ్వాసక్రియ క్లైమాక్టిక్ అంటారు. ఇది ఇథిలిన్ కలుగజేస్తుంది. ఇథిలిన్ వలన ఏం చేస్తుంది? రేట్ ఆఫ్ రెస్పిరేషన్ ఇంక్రీజెస్ డ్యూరింగ్ ఫ్రూట్ రైపెనింగ్. ఇది చిన్న ఎక్స్పెరిమెంట్ కూడా మీ ఇంట్లో చేయొచ్చు. ఫ్రూట్స్ అన్నిటినీ తెచ్చినప్పుడు అన్నిటినీ కలిపి ఒక బ్యాగ్లో, పాలిథిన్ బ్యాగ్లో ఇలా క్లోజ్ చేసి ముడి వేసి ఉంచితే నెక్స్ట్ రోజుకి మీకు అందులో వాటర్ డ్రాప్లెట్స్ అబ్జర్వ్ చేస్తాం లోపల. ఎందుకని? రెస్పిరేషన్, డ్యూరింగ్ రెస్పిరేషన్ వాటర్ రిలీజ్డ్. ఆ వాటర్ డ్రాప్లెట్స్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఒక గ్లాస్ జార్లో పెట్టి కానీ క్లోజ్ చేసేస్తే నెక్స్ట్ రోజుకి ఫ్రూట్స్ ఫార్మేషన్ జరుగుతున్నప్పుడు మనకేమవుతాయి? వాటర్ డ్రాప్లెట్స్ అనేవి లోపల ఫామ్ అవుతాయి. సో ఇవన్నీ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్, మొక్కల వృద్ధి నియంత్రకాల గురించి మనం ఇంతవరకు చెప్పుకున్నాం. వృద్ధి నియంత్రకాలు 2 రకాలు అనుకున్నాం, గ్రోత్ ప్రమోటర్స్ అండ్ గ్రోత్ ఇన్హిబిటర్స్. సో గ్రోత్ ప్రమోటర్స్లో మనం ఏమేమి చెప్పుకున్నాం? ఆక్సిన్స్, జిబరెలిన్స్, సైటోకైనిన్స్. అండ్ గ్రోత్ ఇన్హిబిటర్ ఈజ్ అబ్సెసిక్ ఆమ్లం. అనదర్ హార్మోన్ ఈజ్ ఇథిలిన్. ఇది గ్యాషియస్ ఫామ్లో ఉంటుంది. న్యాచురల్ ఫ్రూట్ రైపెనింగ్ హార్మోన్. ఇది మొక్కల్లో ఉండే ఇవన్నీ కూడా హార్మోన్లు వెరీ మైన్యూట్ క్వాంటిటీలో ఉత్పత్తి అయ్యి వాటి టార్గెట్ ఎక్కడైతే ఉందో ఆ ఆర్గాన్స్ మీద అవి పనిచేసి వాటి ఫిజియోలాజికల్ ఎఫెక్ట్స్ని అవి చూపుతాయి. శరీర ధర్మ సంబంధమైన అనుకూలనాలను చూపిస్తాయి మొక్కలపై. ఇవన్నీ మొక్కల వృద్ధి నియంత్రకాలు, మొక్కలకు పెరుగుదలకు అభివృద్ధికి ఎంతో ఆవశ్యకం. దీనిలో ఇవన్నీ ఎందులో చూసుకున్నాం మనం? గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో ఉన్న 2 ఆస్పెక్ట్స్ ఏం చెప్పుకున్నాం? ఒకటి గ్రోత్, రెండోది డిఫరెన్సియేషన్, విభేదనం అని చెప్పుకున్నాం. గ్రోత్, విభేదనం, పెరుగుదల, విభేదనం 2 కలిపి మనకి అభివృద్ధికి తోడ్పడుతుంది, మొక్క అభివృద్ధికి. Growth and differentiation together leads to the development.